అందరికీ నమస్కారం. నా పేరు ఠాకూర్ సురేఖ. తిరిగి కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. సమ్మర్ జ్యూసెస్ అండి. ఇది నిమ్మకాయ అండి. నిమ్మకాయ పుదీనా వేసి నేను ఇలా చేసి పెట్టుకున్నాను. చూడండి, ఇలా ఐస్ క్యూబ్స్ అంటారు కదా, ఈ విధంగా చేసి పెట్టుకున్నాను. పుదీనా నిమ్మకాయ వేసి ఇప్పుడు ఈ గ్లాస్లోకి 2 వేసిస్తానండి. ఇదే 2 వేసేసాను. ఇందులోకి చక్కెర వేస్తున్నాను. ఇది కరిగేంత వరకు ఇంకొకటి చూపిస్తానండి మీకు. ఇది మస్క్ మిలన్ అండి. మస్క్ మిలన్ది ఇలా చేసి పెట్టుకున్నానండి నేను. ఇప్పుడు ఇందులో షుగర్ వేసి మిక్సీ పట్టకుండా చేతితో నలిపి చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇది ఒక రకమైన జ్యూస్ చేస్తున్నాను. ఇది కరగడానికి కొంచెం టైం పడుతుందండి. ఇలా ఎందుకంటే ఫ్రూట్స్ తేగానే మొత్తం తినలేరు కదండి పిల్లలు. ఇలా మీరు చేసి పెట్టుకుంటే వాళ్ళు ఎప్పుడు తాగుతానంటే అప్పుడు చేసి పెట్టండి. ఇది 2వ రకం అండి. 3వ రకం ఏం చేస్తున్నానంటే మ్యాంగో లీవ్స్ అండి. మ్యాంగో లీవ్స్ అండి. ఈ విధంగా లేతయి తీసుకొని 1 లీటర్ వాటర్లో ఇదిగోండి ఈ విధంగా వేసి పెడుతున్నానండి. ఈ విధంగా వేసేసి ఒక 2 గంటల వరకు మూత పెట్టేస్తానండి. పెట్టేసి ఈ వాటర్ను నేను డే అంతా తాగుతానండి. ఇలా తాగడం వల్ల ఏమవుతుందంటే మన బాడీలో ఉన్న వేడి తగ్గుతుంది. ఇంకొకటి వెరికల్ వైన్స్ అంటారే, ఇట్లా నరాల్లో ఇట్లా ఎర్రగా తేలుతుంటాయి చూడండి శరీరం పైన, అవి తగ్గిస్తుంది. మళ్ళీ ఇంకేంటంటే ఆరోగ్యరీత్యా స్కిన్ కూడా చాలా మెరుపు వస్తుందండి. ఈ విధంగా ఒకటి అయిపోయింది. ఇంకో రకం ఏం చేస్తున్నానంటే అండి, వీటిని శంకు పుష్పాలు అంటారండి. ఇవి శంకు పుష్పాలు అంటారు, బటర్ఫ్లై అంటారు. ఇది ఆరోగ్యరీత్యా ఎంత మంచిదంటే ఇది గాడ్ గిఫ్ట్ అని అంటారే, అలాంటి మన ప్రకృతిలో చాలా ఉన్నాయండి. ఇది ఏంటంటే ఇది మీ అందాన్ని పెంచుతుంది, మీ జ్ఞాపక శక్తిని పెంచుతుంది. దీన్ని రోజు 4 పువ్వులు తీసుకొని వేడి నీళ్ళలో వేసి టీ తాగొచ్చండి. దీన్ని ఇప్పుడు జ్యూస్గా చూపిస్తున్నానండి మీకు. దీన్ని మిక్సీ పట్టి చూపిస్తున్నానండి. ఇదిగోండి నేను మిక్సీ పట్టి తీసుకొస్తానండి. ఇప్పుడు ఇందులోకి దేవునికి నైవేద్యం పెట్టిన నీళ్ళని పోస్తున్నానండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టి తెచ్చిన శంకు పుష్పాలండి. ఈ కలర్ వస్తాయండి. దీన్ని ఇక జల్లెడ బట్టి చూపిస్తున్నాను. బ్లూ కలర్లోకి వచ్చేస్తుందండి. ఇప్పుడు ఇందులో ఐస్ ముక్క వేస్తున్నాను. చక్కెర వేసేస్తున్నాను. కలర్ చూడండి. ఇందులోకి సబ్జా గింజలు వేసుకోవాలండి, చాలా బాగుంటుంది. ఇది పిల్లలకు రోజు ఒక రోజన్నా మీరు ఇవ్వండి. 1 నిమిషం అండి, మీకు దీని చెట్టు చూపిస్తాను ఇప్పుడు. ఇదిగోండి, ఇదేనండి శంకు పుష్పం యొక్క చెట్టు. ఇట్లా తీగలాగా వస్తుంది. దీనికి ఇప్పుడు తీగలాగా స్టాండ్ చేస్తానండి. ఇగో మీ ముందు ఇప్పుడు ఇంకా విత్తనాలు ఉన్నాయండి నా దగ్గర, వేసి చూపిస్తున్నానండి. ఇదిగోండి ఇలా ఉంటాయి ఈ గింజలు. దీని మధ్యలో దీని పక్కన వేస్తున్నానండి. ఇదిగోండి ఇక్కడ కూడా ఇంతకుముందు వేసానండి, ఇక్కడ వేసాను. ఎందుకంటే స్టాండ్ లాగా చేస్తాను తీగ పారడానికి. ఇదండి గుండె జబ్బును కూడా తగ్గిస్తుందండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. మీకు ఎలాంటి ఖర్చు లేకుండా నేను చూపిస్తున్నానండి. ఇంట్లో ఉన్న వస్తువులతోనేనండి.